కాంట్రాక్టర్ ఏమాత్రం మొహమాట పడకుండా ఏం చేయాలనో స్వయంగా ఉండి పర్యవేక్షించి ఈ బ్రీచ్ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అది క్లోజ్ చేయకుండా క్లోజ్ చేసిన తర్వాత కూడా మీరు చూశారు, పెద్ద పెద్ద బోల్డర్స్ పెట్టారు. మొదటి రోజున 500-600 క్యూసెక్స్ నీళ్లు మళ్ళా లీకేజ్ మొదలుపెట్టాయి. దానిపైన వాళ్ళ దగ్గరుండే ఒక మెటీరియల్, లేటెస్ట్ మెటీరియల్ని ఆ టార్బాలిన్ మరిగా ఉండే అంతా కూడా ఆ మెటీరియల్ పేరు జియో మెమరీన్ ఒకటి, దానిపైన ఇంకొకటి కూడా పెట్టి ఏం షీట్ అది హెచ్డిపి రబ్బర్ మిక్సర్ షీట్ అంటున్నారు. నాకు టెక్నికల్ వర్డ్ తెలియదు, ఆయన మాట్లాడుతున్నాడు. అది నేను అంటే చాలాసార్లు చూసాం కానీ ఈ పర్పస్కి పెట్టాలనేది మనకు ఐడియా లేదు. అది కూడా పెట్టారు, అంటే డబుల్ సెక్యూరిటీ ఇవ్వడానికి. ముందు మెగా వచ్చారు, వాళ్ళ దగ్గరుండే ఒక షీట్ తీసుకొచ్చారు. ఎన్సిసి వచ్చారు, వాళ్ళ దగ్గర ఉండే షీట్ తీసుకొచ్చి డబుల్ ప్రొటెక్షన్ ఇచ్చారు. అవి పెట్టడానికి రాజమండ్రి నుంచి గజ ఈతగాళ్ళని తీసుకొచ్చారు. మళ్ళా నీళ్ళు లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి ఆ షీట్ వేయాలి. ఆ షీట్ మళ్ళా బయట రాకుండా వెయిట్ పెట్టాలి. అవన్నీ వెయిట్ పెట్టి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో, ఎందుకంటే మామూలు ఈతగాళ్ళు లోపలికి కూడా పోలేరు. లోపలికి పోయి ఒక 10 సెకండ్లో 20 సెకండ్లు అక్కడ ఉండి అవి సెట్ చేయాలి. అలాంటి అన్నీ, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చాలను అన్నీ ఓర్చి కడాన దీన్ని క్లోజ్ చేయగలిగారు. ఇప్పుడు కూడా కొంత లీకేజెస్ ఉన్నాయి, అందుకే ఈరోజు ఆలోచిస్తున్నారు బండ్ వెడల్పు చేస్తూ మధ్యలో మళ్ళా బండ్ ఫామ్ చేయడానికి ఈ ప్యారలల్గా క్లే ఇవన్నీ వేసి కన్సాలిడేట్ చేసి వాటర్ ప్రూఫింగ్ కింద తయారు చేయడం కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఒక దుర్మార్గమైన పాలన వల్ల ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది కష్టపడుతున్నారు, ఈ పని ఎంత కష్టమైందో ఇది ఒక కేస్ స్టడీ. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు వచ్చారు, మా ఇండ్లని తడిచిపోయాని. ఒక్కరు కాదు,